11 కుడి ఎడమైన వాయసం అంటే కాకి. 13 కుమారస్వామి అంటే కందుడు. భూమి అంటే ధాత్రి, ఇక్కడ ఒక అక్షరమే రాయాలి కాబట్టి ధ. 17 మాతంగికి పుంలింగం చర్మకారుడు అంటే మాతంగుడు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని పదకేలే పూర్తి చేశాను. సమాధానాలు చెప్తాను, చూడండి. ముందుగా అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను. అడ్డం 1 ఫనం అంటే పడగ. 3 నాశనం, దీనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు. 5 వ్యాజ్యం, ఇది కూడా తెలియలేదు. 7 3 అంటే 3. 8 రోగం అంటే రుగ్మం. 9 దిక్కు వికృతి అంటే దశ. 11 కుడి ఎడమైన వాయసం అంటే కాకి. 13 కుమారస్వామి అంటే కందుడు. 15 అడ్డం 7తో భూమి అంటే అడ్డం 7కి ఆన్సర్ 3 కదా. భూమి అంటే ధాత్రి, ఇక్కడ ఒక అక్షరమే రాయాలి కాబట్టి ధ. 16 బరువులు మోసే కూలి అంటే హమాలి. 18 కెరటం అంటే అల. 19 అద్దె కిరాయి అంటే బాడుగ. 21 అపారం అంతం లేనిది అంటే అనంతం. 22 తేలిక సులువు, దీనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు. 23 ఒక రకం కిల్లి 4 చక్రాల వాహనమా అంటే కార. 24 నారదుడి వీణ అంటే మహతి. 25 ఉత్తమురాలు శీలవతి అంటే గుణవతి. 26 ప్రాణం వికృతి అంటే పానం. 27 పెళ్లి కొడుకు అంటే వరుడు. 30 ముళ్ళు అంటే కంటకం. 34 నాథుడు అంటే భర్త. 35 అలసట అంటే అలుపు. 37 మాట్లాడకుండా నిశ్శబ్దంగా అంటే మౌనంగా. 38 కోట చుట్టూ గోడ అంటే ప్రాకారం. 39 వస్త్రం అంటే వలువ. 41 వేరే వారి భూమిని సాగు చేయడం అంటే కౌలు. 42 అడ్డం 7తో అమాత్యుడు అంటే అడ్డం 7 3 కదా. అమాత్యుడు అంటే మంత్రి. 43 వసుధా ధరణి అంటే పుడమి. 44 పులుము మెత్తు రుద్దు అంటే పాము. 45 మొదట్లో అంటే తొలుత. 48 తెల్ల కలువను గుర్తు చేసే అమ్మాయి పేరు అంటే కుముదిని. 50 చక్కెర అంటే పంచదార. 51 కోరికలు కాంక్షలు అంటే ఆశలు. ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను. 1 ప్రణాళిక స్కీమ్ అంటే పథకం. 2 గరుత్మంతుడు అంటే గరుడు. 4 సంధ్యా వికృతి అంటే సంధి. 6 గుమ్మం ద్వారం అంటే వాకిలి. 10 ఓర్పు అంటే సహనం. 12 మిడత, దీనికి సరైన సమాధానం నాకు తెలియలేదు. 14 వృధా అవసరం లేకుండానే ఎక్కువ ఖర్చు చేయడం అంటే దుబారా. 17 మాతంగికి పుంలింగం చర్మకారుడు అంటే మాతంగుడు. 18 లేత తేలిక అల్పం, దీనికి సరైన సమాధానం తెలియలేదు. 20 ప్రయాణం సంచారం అంటే గమనం. 21 వనిత అంటే అతివ. 22 బంగారం అంటే పావనం. 23 క్షామం కరువు అంటే కాటకం. 26 బెల్లంలో కాసిన నీళ్లు పోసి మరిగిస్తే అంటే పాకం. 28 నాలుక దేన్ని తెలియచేస్తుంది అంటే రుచి. 29 వ్యాపారులు అంటే వర్తకులు. 31 దీపావళికి పేల్చే కాయలు అంటే టపాకాయలు. 32 ఉత్పలం అంటే కలువ. 33 సంతోషం అంటే ఆనందం. 36 ఎటైనా ఒకే పదం ఒకటే రుచి అంటే పులుపు. 40 గారెలు వడలి పువ్వు అంటే వడలు. 41 వెన్నెల అంటే కౌముది. 44 సర్పాలు అంటే పాములు. 45 చెట్టు తొర్రలో ఏర్పడే పెద్ద రంధ్రం అంటే తొర్ర. 46 తపస్సు అంటే తపం. 47 పిండి వంటల కోసం ఒక రకం తెల్లని పిండి అంటే మైదా. 48 దర్భ అంటే కుష. 49 నిక్షేపం లంకె బిందెలు అంటే నిధి. ఈ సమాధానాలన్నీ ఇక్కడున్న గల్లలో అయితే రాశాను.
కనిపిస్తున్నాయి కదా, ఖాళీ గళ్ళు ఉన్నాయి కదా, ఇవి నాకు తెలియనివి సమాధానాలు వదిలేశాను. తెలియని ఆధారాలన్నీ ఇక్కడ రాశాను, చదువుతాను చూడండి. అడ్డం 3 నాశనం, 5 వ్యాజ్యం, 22 తేలిక సులువు, నిలువు మిడత. వీటన్నిటికీ నాకు సమాధానాలు తెలియలేదు. మీకు వీటికి సరైన సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే పోయిన వారం ఫజిల్లో నేను అన్నీ రాశాను అని చెప్పాను కదా, కానీ వాటిలో 2 అయితే తప్పులు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. పోయిన వారం అంటే 1వ తారీఖు జూన్ తప్పుగా రాసినవి. అడ్డం 49 మాట అంటే నేను వేదం అని రాశాను, కానీ సరైన సమాధానం పదం. నిలువు 10 రక్తాన్ని గుర్తు చేసే ఒక తెలుగు సంవత్సరం అంటే రుధిరోద్ధారి అని రాశాను, కానీ రుధిరోద్గారి దా కింద గావొత్తు ఉండాలి. అలాగే ఈ వారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కామెంట్లో చెప్పండి. ఇంకా నేను రాసిన ఫజిల్లోని ఏమైనా తప్పు సమాధానాలు ఉన్నా కూడా వచ్చే వారం వీడియోలో చెప్తాను. దీనికి సమాధానాలు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. పదకేలి కాకుండా ఈ వారం సుడోకు కూడా పూర్తి చేశాను. మీలో ఎంతమందికి సుడోకు ఫిల్ చేయడం వచ్చు? సుడోకు ఫిల్ చేయడం మీకు ఇష్టమైన కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.